ఏంటి పర్సనల్ లైఫ్ ఏంటి? లవ్ స్టోరీస్ ఉన్నాయా? అవన్నీ ఉంటాయి కదా సార్. ఉంటాయా? త్వరలోనే అన్ని క్లోజ్ అయిపోతాయి. అన్ని క్లోజ్ అయిపోయి కొత్తగా ఇంట్రోడ్యూ అయిపోతాం. జాబ్ ఆల్మోస్ట్ అది కూడా చివరి దశలో ఉంది. ఫుల్ ఫోకస్ మూవీస్లో పెడదాం. కానీ అంటే పెద్ద జాబ్ పెద్ద కంపెనీ అంటున్నారు కదా, ఒకసారి చూసుకొని ఇంకొక 4 సినిమాలు సైన్ చేసినాక యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఓకే అనుకున్నాక చూసుకుంటే బెటర్ ఏమని యాజ్ ఎ ఫ్రెండ్లీ బ్రదర్ లాగా ఒక సజెషన్. షూర్ సార్, చూసుకోండి మీరు. ఐ డోంట్ మైండ్. నేను మళ్ళీ ఒకవేళ రేపొద్దున స్టార్ అయిపోతే ఆ రోజు కావాలని అలాగే తెలుసు ఎంత స్ట్రగుల్ ఉంటుందో. వచ్చేటప్పుడు ఒక్క ఫ్రైడే ఆకాశానికి తీసుకెళ్తుంది, తెలియకుండానే ఒక ఫ్రైడే మొత్తం భూమిలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని సార్ యాక్చువల్లీ నాకు కరోనానే పెద్ద లెసన్ సార్. కరోనా జనవరిలో నేను రిజిగ్నేషన్ పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయా. నేను వచ్చిన యాక్చువల్లీ ఏం జరిగిందని, నేను వచ్చిన 6 monthsలోనే 2 movies సోలో హీరో చేశాను సార్. ఆడిషన్స్ క్రాక్ చేయడము, వెళ్ళిన ఆడిషన్ 2-3 ఆడిషన్లో ఒక ఆడిషన్ క్రాక్ అయిపోయేది కరోనా 2019లో. అదే ముందు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అరే ఇవి రిలీజ్ అయిపోతాయి, వచ్చింది కదా, చాలా ఈజీ కదా వచ్చేసి నేను సెలెక్ట్ అయిపోతున్నా. 2 movies కూడా చేశాను తక్కువ బడ్జెట్లో. ఇవి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక ఈ నైట్ షిఫ్ట్లు చేయడాలు, ఈ జాబ్ చేయడాలు ఎందుకు, ఫుల్ ఫోకస్ సినిమాలో పెట్టేద్దాం అనుకున్నాను. 2 monthsలో మార్చిలో కరోనా వచ్చింది. అప్పుడు మీకు కళ్ళు ఒక్కవేళ నేను రిజిగ్నేషన్ పెట్టేదంటే నా పరిస్థితి ఏంటి అనేసరికి నేను అప్పంచల్లి మీతో అందరూ చెప్పేవారు సార్. అయితే శుక్రగ్రహం మీకు బాగా తోడుగా ఉంది సార్. శుక్రగ్రహం మీకు బాగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే సార్ కష్టపడుతుంది ఇక్కడ ఒకటి సార్, ఓర్చుకోవడం నేర్చుకోవడం. చాలా బాగా చెప్పావు. అవును సార్, ఇక్కడ ఖచ్చితంగా 2 ఓర్చుకుంటూ నేర్చుకుంటేనే ఇక్కడ సస్టైన్ అవ్వాలి. అది నాకు అర్థమైంది సార్. రైట్. సో నాకు ఎంత కష్టమైనా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీని చూసుకుంటూ వచ్చిన ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా 100% రెండింటిని న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నా సార్. వెరీ నైస్. మీరు వల్ల చాలామంది ఐటీ వాళ్ళు మేము ఆర్టిస్ట్ అయిపోతాం, ఇంకా కొట్టేస్తున్నాము అని చెప్పి చిన్న అవకాశం రాగానే రిజైన్స్ చేసేస్తారు, జాబ్ మీద శ్రద్ధ పోగొడతారు. అలా చేయకుండా ఉండండి. డెఫినెట్గా క్రాంతి చెప్పేది చాలా ఒరిజినల్గా చాలా ఇంపార్టెంట్ కంటెంట్.